కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట్ మున్సిపాలిటీలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదు అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత, అవకాశాలు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరు ఏ రకంగా పనిచేసిన కాంట్రాక్టులు కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, ఏ రకంగా డబ్బులు వచ్చే వాళ్ళు సర్పంచులు కావచ్చు, మరకలు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, వాళ్ళకి డబ్బు కావాలంటే ముఖ్యమంత్రి గారు అందరి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, మంత్రులు అందరూ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ఒక బిల్లు ఆయన కష్టపడి కాంట్రాక్ట్ చేసి బిల్లు రావాలంటే 10% ఇస్తేనే అక్కడ బిల్లు వస్తున్నాయి. 10% ఏంటిదండి, ఏంటి చెప్పండి. మన రెండు కర్ణాటకలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఈ రకం చేస్తే ఎన్నికలు ఏం చేశారు, అక్కడ బీజేపీ పార్టీ 4 రూపాయలు ఏం చేశారు కర్ణాటకలో. మన దగ్గర రాసి పెట్టుకోండి. ఇలా కడుపు మండి ఎంతో మంది ఉన్నారు, కడుపు మండి ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎందులో సర్పంచులు అల్లరిస్తున్నారు, డబ్బులు వస్తలేదు, ఎవరికి రావడం లేదు. పని చేస్తేనే 4-5% మిగిలేదానికి అక్కడ కమిషన్ 10% తీసుకుంటాడంటే ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఇలా సవాలు విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరికైతే కాంట్రాక్టులు కానీ సర్పంచులు కానీ ఎవరికైతే రావాల్సిన బిల్లు ₹1 కమిషన్ లేకుండా ఇప్పించే దమ్ము ధైర్యం ప్రభుత్వం నుంచి కింది దాకా ఎమ్మెల్యే దగ్గర ధైర్యం ఉందా? అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. లోతుగా డీటెయిల్ గా మనం ప్రతి ఒక్కరిని వెతకతున్నారు. 2004 అన్నారు, 4006 అన్నారు, అవునా? ఎకరానికి 7,000 అన్నారు. ఒక పంటకు 50 పెట్టారు, పెట్టినా పెట్టలేదు. 7.5 నుంచి 6 వచ్చింది. ఏదైతే పెన్షన్ ఒక నెల ఎగ్గొట్టారు, ఎగ్గొట్టారు. మహిళలందరికీ, పెళ్ళిన మహిళలకి ఏమి ఆదాయం లేకపోతే, భూమి లేకపోతే, మరొక లేకపోతే నెలకు 20,000 అన్నారు. 14 ఏళ్ళు లెక్కేయండి, 35,000 ఇచ్చారా? చదువుకునే విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి అన్నారు, 4,000 ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 2 లక్షలు ఎప్పుడో చెప్పారు. ఆగస్టు 15 ప్రమాణం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆగస్టే కదా, 15 ఆగస్టు. ఇంకా మళ్ళా 15 లక్షలు అన్ని పోయినాయి. ఆ 2 లక్షలు కూడా పాపం డబ్బుంటే అప్పుంటే కట్టుకున్నారు. ఇంకా 30% పైబడి ఇంకా రావాలి అందరికి. అవునగా చెప్పండి, 30% రావాలి. 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ కొంత 2 లక్షల లోగలకు రావాలి. ఏదో ఓటీఆర్ ఇచ్చారు, ఏదో కొంతమంది గ్యాస్ ఇచ్చారు, బస్సులో పోతూ వస్తున్నారు తప్ప పెద్దగా మొదలుపెట్టింది ఏమి లేదు.